ఈరోజు పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్గా ఇది ఎంతో యూజ్ అవుతుంది. ఇప్పుడు పొంగల్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత జీడిపప్పు, 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, మిరియాలు. ముందుగా స్టవ్ పై ప్యాన్ ని పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత పెసరపప్పును వేసుకుని దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు వేగడానికి 2-3 నిమిషాలు పడుతుంది. ఇలా దోరగా వేగిన పెసరపప్పుని మనం పొంగల్ ఎందులో వండాలనుకుంటున్నామో అందులోకి మార్చాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 కప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి కడగాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పులు వాటర్ని వేసుకుని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. ఈ పొంగల్కి ఇంకాస్త వాటర్ అవసరం ఉంటుంది. రైస్ ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి దించే ముందు రైస్ ని గరిటెతో మెత్తగా చేసుకుని 2 కప్పులు వాటర్ ని వేసుకోవాలి. స్టవ్ పై పెట్టిన రైస్ లో తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఈ పొంగలి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్నపిల్లలకి పొంగల్ పెడితే ఇంకా మంచిది. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇలా అన్నం పప్పు ఉడికిన తర్వాత కొంచెం రైస్ని గరిటతో మెత్తగా చేసుకుని ఇంకొంచెం వాటర్ని కలుపుకుని ఇంకాస్త సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ తయారైనట్టే. దీనిని మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ని పెట్టుకుని అందులో 2 స్పూన్లు నెయ్యిని వేసుకుని నెయ్యి వేడైన తర్వాత అందులో కొంచెం అల్లం ముక్కలు వేసుకుని అల్లం ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొంచెం మిరియాల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రను వేయించిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును ఎక్కువ వేసుకుంటే ఈ పొంగల్లో మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఇంగువని వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన పొంగల్ రెడీ అయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన పొంగలి ఎంత డెలిషియస్గా కలర్ఫుల్గా ఉందో. ఈ పొంగల్ని కొత్త ఆవకాయతో కానీ లేదా కొబ్బరి పచ్చడితో కానీ సాంబార్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు నెయ్యిని కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ గో గ్రీన్ ఛానల్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.